హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో నేను హైదరాబాద్కి అయితే వచ్చేసాను అనమాట. సో పండగకి అయితే ఇంటికి వెళ్ళాను, అత్తయ్య వాళ్ళ ఇంటికి అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్ళి వచ్చాను. సో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, నేను వచ్చేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే తెచ్చుకున్నాను. సో దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంటే నేను తెచ్చుకున్నవి కూడా చిన్న చిన్న థింగ్సే, బట్ అది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ యూజ్ అనమాట. సో అందుకే తెచ్చుకున్నాను అండ్ అవేంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ కొన్ని చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అయితే చుట్టుపక్కల జరుగుతున్నాయి. సో అందువల్ల కొంచెం అక్కడక్కడ లైట్గా సౌండ్ డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. సో ప్లీజ్ దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అంటే అంత హెవీ డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు, జస్ట్ అక్కడక్కడ లైట్గా కొంచెం వస్తాయి డిస్టర్బెన్సెస్. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. అండ్ ముందుగా నేను తెచ్చుకున్న వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలెండర్ అనమాట. క్యాలెండర్ ఎక్కడైనా ఉంటుందిగా, ఇది ఇంపార్టెంట్ అంటుంది ఏంటి అనుకోవద్దు. ఈ క్యాలెండర్ నేను మా డాడీ ఇచ్చారనమాట. ఈ క్యాలెండర్ మా డాడీ మొగల్చెర్ల వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి ఫోటో అయితే ఉంటుందన్నమాట దీంట్లో. అండ్ అంతేకాదు, ఈ క్యాలెండరే నేను ఎందుకు తెచ్చుకున్నాను అంటే, దీంట్లో మనకి అన్ని శ్లోకాలు అవన్నీ కూడా దీని వెనకాలే ఉన్నాయన్నమాట. చాలా శ్లోకాలు ఉన్నాయి మనకి. నరసింహ ధ్యానం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం, సూర్య శ్లోకం, ఆంజనేయ శ్లోకం, శ్రీ వెంకటేశ్వర స్వామి శ్లోకం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం, విష్ణుమూర్తి శ్లోకం, కృష్ణ శ్లోకం, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఒక మల్టీ బుక్ లాగా అనమాట. చాలా ఉన్నాయి అండ్ ఇందులోనే తిథులు అవన్నీ ఉంటాయన్నీ మనకి ఇంకా తెలిసిందే. బట్ నాకు ఇది స్పెషల్ అనమాట, అందుకే తెచ్చుకున్నాను, గుర్తుగా ఉంటుందని చెప్పి. అండ్ దత్తాత్రేయ ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా అన్ని పేజెస్కి కూడా మనకి దత్తాత్రేయ స్వామి వారి ఫోటో ఉంటుందన్నమాట. అండ్ మన ఇంట్లో ఎంత టీవీ ఉన్నా, ఫోన్ ఉన్నా, క్యాలెండర్ మాత్రం ఉండాల్సింది ఒక వాళ్ళకి ఒక ప్లేస్లో. ఎందుకంటే మనం సడన్గా ఈరోజు డేట్ ఏంటి అనేది చూడాలి అన్నా, లేకపోతే తిథులు చూడాలన్నా, పండగలు చూడాలన్నా, హాలిడేస్ చూడాలన్నా, ఇవన్నీ చూడాలన్నా, మనం ఏదైనా టూర్ అండ్ ట్రిప్కి ప్లాన్ వేసుకోవాలన్నా ఖచ్చితంగా క్యాలెండర్ అయితే నాకు ఉండాలన్నమాట. అంతే కాకుండా నేను ఈ ఇయర్ది ఇంకా క్యాలెండర్ అయితే తీసుకోలేదు. సో ఇంకా ఇది ఉంది కదా అని చెప్పి తెచ్చేసుకున్నాను. అండ్ నేను తెచ్చుకున్న ఇంకో ఇంపార్టెంట్ వస్తువు ఏంటి అంటే ఇదన్నమాట, సాంబ్రాణి కడ్డీలు గుచ్చుకునేది. ఇది నాకు మా అత్తయ్య గారు ఇచ్చారు. ఏదో ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, బట్ నాకు ఆ ఊరి పేరు అయితే గుర్తు రావట్లేదు. చాలా బాగుంది. ఇది ఫ్లవర్ షేప్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి పింగాణిది. పూజ చేసేటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి తెచ్చుకున్నాను. అండ్ ఇది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి కూడా చాలా జాగ్రత్తగా తీసుకురావాలి, ఎందుకంటే ఇది పింగాణిది కదా, పగిలిపోతుంది. అంటే లగేజ్ని అటు ఇటు షిఫ్ట్ చేసేటప్పుడు, తెచ్చుకునేటప్పుడు పగులుతాయి అన్నమాట. అందువల్ల నేను దీన్ని మన క్లాత్స్ ఉంటాయి కదా, క్లాత్స్లో ఫోల్డ్ చేసేసి లోపల ఒకదాని మీద ఒకటి పెట్టేసి తీసుకొచ్చాను. అప్పుడు మనకి ఏం డ్యామేజెస్ పడకుండా ఉంటాయి, ఎందుకంటే క్లాత్స్ మెత్తగా ఉంటాయి కాబట్టి డ్యామేజెస్ అయితే ఏం పడవు. అండ్ నేను తెచ్చుకున్న ఇంకో ఇంపార్టెంట్ వస్తువు ఏంటి అంటే కెమెరా. ఈ కెమెరాని నేను ఇప్పుడైతే కొనలేదు. ఇది మా హస్బెండ్ 10 years బ్యాక్ తన ఫస్ట్ శాలరీతో కొనుక్కున్నాడు అనమాట ఈ కెమెరాని. అప్పుడు కొన్ని డేస్ యూజ్ చేశారు, తర్వాత ఇంకా యూజ్ అయితే చేయలేదు. బట్ నేను ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నాను అంటే, నా ఫోన్లో కొన్ని వీడియోస్ జూమ్ చేసి తీస్తుంటే బ్లర్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా వీడియోస్ని మనం తీయాలి అంటే దగ్గరికి వెళ్ళి తీయాల్సి వస్తుందన్నమాట. జూమ్ చేస్తే బ్లర్ వస్తుంది, క్లారిటీ ఉండదు. అండ్ నా ఫోన్లో కూడా అంతే అనమాట, జూమ్ చేస్తే బ్లర్ వస్తుంది, క్లారిటీ ఉండట్లేదు, దగ్గరికి వెళ్ళి తీయాల్సి ఉంటుందన్నమాట. సో అందువల్ల నేను ఏం చేశాను అంటే ఈ కెమెరా తెచ్చుకున్నాను. ఈ కెమెరాని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ నేను ఇప్పుడే ఎందుకు తెచ్చుకున్నాను అంటే, బ్లర్ వస్తుంది కదా, వీడియో సరిగ్గా ఉండట్లేదు, మళ్ళీ దానికోసం ఇంకో ఫోన్ ఏం కొంటాము, ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అయితే తెచ్చుకున్నాను. అండ్ ఈ కెమెరా గురించి నేను మీకు పర్టికులర్గా అంటే ఈ కెమెరా గురించి మాత్రమే సపరేట్గా ఒక వీడియో చేస్తాను. బట్ ఇప్పుడైతే ఒక మెయిన్ పాయింట్స్ అయితే కొన్ని షేర్ చేస్తాను. సో ఇదే అనమాట సోనీ కెమెరా. అండ్ దీని యొక్క మెగా పిక్సెల్ వచ్చేసి 20.1 మెగాపిక్సెల్ అనమాట. క్లారిటీ చాలా బాగుంది అండ్ కొంచెం వెయిట్ కూడా ఉంది. బట్ నాకైతే ఈ కెమెరా నచ్చింది, ఎందుకంటే క్లారిటీ చాలా బాగుంది. ఇప్పటికిప్పుడు ఇంకో ఫోన్ కొనాలి అంటే కొంచెం
టఫ్ కదా. సో అందువల్ల ఈ కెమెరాని అయితే యూజ్ చేసుకుందామని తెచ్చుకున్నాను. అంటే మన దగ్గర ఉన్న వాటిని ఫస్ట్ యూజ్ చేయాలి, తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించి కొనుక్కోవాలన్నమాట. అండ్ దీంట్లో ఏంటంటే మనం రీఛార్జబుల్ బ్యాటరీస్ వేసుకోవచ్చు. అండ్ ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ పాతవి పాడైపోయాయి. సో అందువల్ల కొత్తవి కొని దీంట్లో వేసుకొని తీసుకొచ్చానమాట. అండ్ నెక్స్ట్ నేను తెచ్చుకున్న ఇంకో ఇంపార్టెంట్ వస్తువు ఏంటి అంటే వాటర్ దియాస్ అన్నమాట. నేను మీతో నా ఛానల్లో లాస్ట్ వీడియోస్లో షేర్ చేశాను. అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గర మనం దీపాలు పెట్టించడం కొంచెం కష్టం, అంటే పెట్టుకోవడం కొంచెం కష్టం, సిలిండర్ ఉంటుంది కదా. సో దాని బదులు మనం వాటర్ దియాస్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. అండ్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను వాటర్ దియాస్, అవి సరిగ్గా లేవు. సో రిటర్న్ పెడితే వాళ్ళు ఏమన్నారు అంటే మనీ బ్యాక్ ఇచ్చేస్తామని చెప్పారు. ఎందుకు మేము రిటర్న్ పెట్టేసాము అంటే అవి సరిగ్గా లేవు, ఏదో 1-2 మాత్రమే వెలుగుతున్నాయి. అండ్ మిగతా అవన్నీ కూడా పాడైపోయి విరిగిపోయాయి అన్నమాట. సో ఇంకా మేము రిటర్న్ పెడితే వాళ్ళు మాకు డ్యామేజ్డ్ ప్రోడక్ట్ అని చెప్పి ఇంకా వాళ్ళు మాకు మనీ రిటర్న్ చేసేసారు. ఇంకా మనమైనా ఏం చేసుకుంటాం. ఆ 1-2 వెలిగేవి కూడా ఒక 4 రోజులకి అవి కూడా ఆగిపోయినాయి అన్నమాట. లైటింగ్ అంతా ఆగిపోయింది, బ్యాటరీస్ వేసినా పెద్దగా ఏం వర్క్ అవ్వట్లేదు. అందుకని ఇంకా నేను అవి పక్కన పెట్టేశాను అనమాట. సో అందువల్ల ఇవి వచ్చేసి తెచ్చుకున్నాను. ఇవి మా డాడీ షాప్లో ఒక 1 year బ్యాక్ అయితే సేల్ చేశాడు కొన్ని వాటర్ దియాస్, బట్ అన్నీ సేల్ అయిపోయాయి. ఏదో 1-2 మిగిలాయి అనమాట. ఒక బాక్స్ అమ్మ వాళ్ళు ఉంచుకున్నారు అండ్ ఒక బాక్స్ అయితే నేను తెచ్చుకున్నాను. ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి సిలిండర్ దగ్గర పెట్టుకోవడానికి, ఎందుకంటే ఇవి వాటర్ దియాస్ కదా. సో ప్రాబ్లం అయితే ఏముండదు. అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గర పెట్టుకోవాలని చెప్పి నేను తెచ్చుకున్నాను. అండ్ మనం ఒక 1-2 days ట్రావెల్ చేయాలనుకున్నా కానీ ఈ వాటర్ దియాని అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గర పెట్టుకొని వెళ్ళొచ్చు. అందుకే తెచ్చుకున్నాను. ఇది నాకైతే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అని అనిపించింది. అండ్ తర్వాత నేను తెచ్చుకున్నది ఒక బేసిన్ లాంటిది అనమాట. ఇది కొంచెం మనకి డెప్త్ ఎక్కువ ఉంటుంది. చపాతీ పిండి అండ్ పులిహోర ఇవన్నీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి కొంచెం ఈ వెడల్పు అండ్ డెప్త్ ఎక్కువగా ఉంది కదా. అండ్ నాకు ఇది వచ్చేసి మా అత్తయ్య గారు ఇచ్చారు, యూజ్ అవుతుందని చెప్పి తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను తెచ్చుకున్న ఇంకోటి ఏంటి అంటే అది మా బుడ్డోడికి మా మమ్మీ ఇచ్చిందనమాట, గుర్తుగా ఉంటుందని చెప్పి. అదేంటి అంటే టెడ్డీ బేర్. ఈ టెడ్డీ బేర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ టెడ్డీ బేర్ని మా మమ్మీ లాస్ట్ టైం వెళ్ళి వచ్చినప్పుడే తీసుకోమంది, కాకపోతే లగేజ్ ఎక్కువ ఉండి కుదరలేదన్నమాట. అందుకని ఈసారి తీసుకొచ్చాను. ఈసారి కూడా కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉంది, బట్ అలా అనుకుంటూ ఉంటే మనం ఎలా తెచ్చుకుంటాం చెప్పండి. బుడ్డోడు ఈ వయసులోనే కదా ఆడుకునేది టెడ్డీస్తో. కొంచెం పెద్ద అయినాక వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళకంత టైం ఉండదు, స్కూల్కి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, బట్ ఈ ఏజ్లోనే బాగా ఆడుకుంటారనమాట బొమ్మలతోటి. అందుకని అందులో ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దెబ్బలు కూడా తగలవు. అందుకని తెచ్చుకున్నాను. చాలా బాగుంది, క్యూట్గా పింక్ కలర్లో. అండ్ మా బుడ్డోడైతే దీంతో భలే ఆడతాడు, దాని మీద ఎక్కి తొక్కేస్తాడు అనమాట. తర్వాత నేను తెచ్చుకున్నది నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను నా లాస్ట్ వీడియోలో, ఇత్తడి పాత్రల కలెక్షన్ అని చెప్పి. దాంట్లో మా పెళ్ళప్పుడు కడిగిన మరచెంబు అండ్ డిష్ ఉంటుంది కదా, అవైతే తెచ్చుకున్నాను, గుర్తుగా ఉంటుందని చెప్పి. పెళ్ళినట్టు గుర్తులు లాగా ఉంటుందని చెప్పి తెచ్చుకున్నాను. డిష్ అండ్ మరచెంబు అయితే తెచ్చుకున్నాను. ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు కొమ్మలతో చేసిన పసుపు అనమాట. అది నేను ఇప్పటిదాకా ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదు, నాకు కుదరదు అనమాట పుడ్డిగాడితో. ఎందుకంటే పసుపు కొమ్మలు కొంచెం మిషన్కి వేయించి అదంతా కొంచెం టైం పడుతుంది. సో ఇంకా మా మమ్మీ వేసిందనమాట, ఎలాగా వేసింది కదా ఇంకా న్యాచురల్ అని చెప్పి ఇంకా పసుపు కొమ్మలతో చేసిన పసుపుని ఇలా తెచ్చుకున్నాను. అండ్ ఇది వాసన అదిరిపోతుంది, కొంచెం కారం కలిపిందనమాట. సో ఇంకా వాసనకి దగ్గొస్తుంది. అండ్ ఇవే ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చినవి. కొన్ని చిన్న ఇంపార్టెంట్స్ అయితే తెచ్చుకున్నాను, చిన్నవే బట్ మనకి బాగా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ నేను షేర్ చేయాలనుకున్న ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే హనుమాన్ సినిమాని అందరూ చూడండి, ఎందుకంటే మూవీ చాలా బాగుంది. మూవీలో కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి అండ్ మైథలాజికల్ మూవీ. అండ్ తేజ యాక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు కుదిరితే థియేటర్లోనే చూడండి, లేదంటే ఇంకా ఆన్లైన్లో అయినా చూడండి, అమెజాన్లో అలా ఓటీటీస్లో వస్తాయి కదా అప్పుడు చూడండి. బట్ మూవీని మాత్రం మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే కొన్ని మూవీస్ని మనం తప్పకుండా చూడాలి అనుకుంటాం కదా, అలాంటి వాటిలో హనుమాన్ అన్నమాట చాలా బాగుంది. అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లో చెప్పాల్సినవి చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి, బట్ నేను కొన్ని పాయింట్సే షేర్ చేస్తాను. నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే తేజ యాక్షన్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి.
ఫస్ట్ సాంగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనిపించింది, స్లాంగ్ అండ్ సాంగ్ అంతా కూడా. అండ్ తర్వాత ఇంకో సాంగ్ ఒకటి ఉంది, అదేంటంటే మామిడికాయ ఆవకాయ కారం పెడతారనమాట పెద్దవాళ్ళు, అంటే ముసలి వాళ్ళందరూ కూడా కూర్చొని బామ్మలందరూ ఆవకాయ కారం పెడుతూ ఉంటారు. అప్పుడు ఫైటింగ్ వస్తుందన్నమాట. ఫైటింగ్ అండ్ ఆవకాయ కారంని ఎలా చేయాలి ఆ ప్రాసెస్ అదంతా కూడా ఒక సాంగ్ లాగా పెట్టారు. అదైతే చాలా బాగుంది. అండ్ లాస్ట్లో హనుమాన్ని కూడా చూపించుంటే బాగుండేది అనిపించింది. బట్ ఏం చేస్తాం, వెయిట్ చేయాలి, నెక్స్ట్ పార్ట్ 2లో చూడాలన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.